ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం, 2వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు, అలాగే 5వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, 10వ స్థానంలో శనిగ్రహం, అలాగే 11వ స్థానంలో రాహుగ్రహం, 12వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి మంచి శుభ లక్షణాలు బాగానే కనబడుతున్నాయి. రాశిలో గురువు ఉండడం శుభ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే ఆలోచన పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకొని సకాలంలోనే అమలు చేసి దాని వలన లబ్ధి పొందగలుగుతారు. అలాగే ధన యోగాదులు చాలా బాగా ఉంటాయి. అయితే ధనం సంబంధించిన విషయంలో 1కి 2 రకాలుగా ధన ఆర్జన ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యతతో ఉంటారు. అందరినీ కూడా ఏదో ఒక విషయంలో కలవడం జరుగుతుంటుంది. వారితో సంతోషాలు పంచుకోగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. అంటే కొత్తగా గృహం కానీ వాహనం కానీ క్రయ విక్రయాదులు చేసే వాళ్ళకి ఈ వారం మంచి అనుకూల స్థితి కనబడుతోంది. అలాగే విద్యా విషయాల్లో విద్యార్థులకి మంచి అనుకూలత ఉంటుంది. విద్యా సంబంధించిన విషయాల్లో ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త వ్యవహారాలు తెలుసుకోవడం మొదలైన విషయాలకి ఇది మంచి అనుకూలమైన వారంగానే చెప్పవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. రుణాలు బాగానే తగ్గించుకోగలుగుతారు. కొత్తగా రుణం చేయవలసినంత అవసరాలు రాకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మంచి అనుకూలత బాగానే ఉంది. అలాగే పాత మిత్రుల్ని కలవగలుగుతారు. మిత్రులతో కలిసి సంతోషాలని పంచుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గృహోపకరణాలు తీసుకోగలుగుతారు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో పెట్టుబడులు పెట్టడం, మరి డిపాజిట్లు చేయడం అలాంటి విషయాలన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన విషయాల్లో కూడా ఈ వారం ప్రయత్నం చేసుకోవచ్చు. భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది. మనం గతంలో ఎప్పుడో తీసుకున్నటువంటి పెట్టుబడి పెట్టినటువంటి భూమికి మంచి విలువలు పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో మంచి అనుకూలత ఉంటుంది. కొత్తగా మన విషయంలో ప్రత్యేక నిర్ణయాలు జరుగుతాయి. అలాగే మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త ఉద్యోగ స్థలం నుంచి వినగలుగుతారు. అది మంచి మనకి అనుకూలమైన వార్తగానే ఉంటుంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం కలుగుతాయి. దూర ప్రాంతాలు, దూరదేశాల్లో ఉన్నటువంటి మిత్రులతోటి, బంధువులతోటి మాట్లాడతారు. మంచి వారి నుంచి కూడా
వారి నుంచి కూడా మంచి వార్తలు వింటారు. ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి దూర ప్రాంతాలకి దూర దేశాలకి వెళ్ళే ఆలోచన ఉంటే అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం సరైన వారంగానే చెప్పవచ్చు. అంటే వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. వ్యాపార ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా అనుకూలత బాగానే ఉన్నది. అటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. కుటుంబంలో ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశం ఉన్నది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ వృషభ రాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృషభ రాశి వారు ఈ వారం గురు దత్తాత్రేయ ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.